ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా తక్కువ గ్యాప్‌లోనే లాంగ్ ఫార్మాట్ ఆడటానికి రెడీ అయిపోయింది. సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగే 2 టెస్టుల సిరీస్‌లో బరిలోకి దిగనుంది. డబ్ల్యూటీసీ 2027లో భాగంగా జరిగే ఈ సిరీస్ అక్టోబర్ 2 దసరా రోజున అహ్మదాబాద్ వేదికగా ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. ఇక గాయాల కారణంగా రిషబ్ పంత్ అండ్ ఆకాశ్ దీప్ ఈ సిరీస్‌లకు దూరమయ్యారు. వీరితో పాటు గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా భారత్ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఇక పేలవ ప్రదర్శనతో కరుణ్ నాయర్ అండ్ అభిమన్యు ఈశ్వరన్ చోటు కోల్పోయారు. అన్అఫిషియల్ టెస్టులో టీమిండియా ఏ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అండ్ సాయి సుదర్శన్ టీంలో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, బ్యాకప్ వికెట్ కీపర్గా నారాయణ్ జగదీశన్ ఈ టెస్ట్ టీంలో సెలెక్ట్ అయ్యారు. ఇక టెస్ట్ క్రికెట్ కు కొంచెం బ్రేక్ కావాలని కోరడంతో శ్రేయస్ అయ్యర్ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ఇక మరోవైపు రోస్టన్ చేజ్ సారథ్యంలోని వెస్టిండీస్ ఇప్పటికే భారత్ కు చేరి ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. ఈ సిరీస్ లో టీమిండియాకు వెస్టిండీస్ ఏమాత్రం పోటీ కాదు. అందులోనే ఈ మధ్య వెస్టిండీస్ పర్ఫార్మెన్స్ చాలా ఘోరంగా మారింది. ఇకపోతే ఇండియా అండ్ వెస్టిండీస్ మధ్య టెస్టుల్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 100 టెస్ట్ మ్యాచ్లు జరగగా వెస్టిండీస్ 30 మ్యాచ్లను గెలిచింది అండ్ టీమిండియా 23 మ్యాచ్లు గెలిచింది. మరో 47 మ్యాచ్లు డ్రాగా ముగిసింది. ఇక సొంత గడ్డపై వెస్టిండీస్ తో జరిగే 2 టెస్టులు కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్లు స్టార్ట్ కానుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ తో పాటు జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. మ్యాచ్లను చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. జియో కస్టమర్లకు మాత్రం సంబంధిత రీఛార్జ్ ప్లాన్స్ తో జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ను ఫ్రీగా పొందవచ్చు. ఇకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక టీమిండియా జట్టులో 4 మంది ఆల్రౌండర్లు ఉన్నారు. వీరిలో జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్లుగా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. ఈ 4 ఆల్రౌండర్లను ప్లేయింగ్ 11 లో టీమ్ కాంబినేషన్ పరంగా తీసుకోనుంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి అండ్ దేవదత్ పడిక్కల్ లో ఒకరికి మాత్రమే ప్లేయింగ్ 11 లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కుతుంది. లేదంటే దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ టాప్ 7 లో బ్యాటింగ్ చేయగలరు అండ్ మెయిన్ గా బాల్స్ ని డిఫరెంట్ వేరియేషన్స్ తో వేయగలరు. అయితే వాషింగ్టన్ సుందర్ కు లోకల్ బాయ్ అక్షర్ పటేల్ నుంచి పోటీ ఎదురవనుంది. అహ్మదాబాద్ అతనికి హోమ్ గ్రౌండ్ కాబట్టి అతనికి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక టీమిండియా పిచ్చులు సహజంగానే స్పిన్ కు అనుకూలిస్తాయి కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగవచ్చు. దీంతో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఆడతాడు. ఇక పేసర్లుగా మహమ్మద్ సిరాజ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతారు. ఇకపోతే వెస్టిండీస్ తో తొలి టెస్ట్ కు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఆడతారు. ఇక వన్ డౌన్ లో సాయి సుదర్శన్ ఆడనుండగా 4th లో శుభ్మాన్ గిల్ ఆడతాడు. ఇక 5వ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలలో ఒకరు ఆడతారు. ఇక 6వ స్థానంలో వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ఆడతాడు. ఇక 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా ఆడనుండగా 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ లో ఒకరు ఆడనున్నారు. ఇక 9లో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఆడతాడు. ఇక పేసర్లుగా 10, 11 స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్ ఆడతారు. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.